హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఒక కొత్త వంటకం అయితే మీ ముందు తీసుకొచ్చాను. చూద్దాం రండి. ఒకటి అనపగింజలతోని రైస్ అండి. రైస్‌లోనే అనపగింజలు ఏసుకోవడం గూడా అనొచ్చు. అంటే నేను కొంచెం ఫ్యాషన్‌గా ఉండాలంటే అనపగింజలతో రైస్ అనేసి చెప్పాను. ఈ రైస్ చేసుకోవడానికి మాత్రం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, సాజీరా ఏసుకొనైతే నేనైతే తాలింపేసుకున్నాను. తాలింపేసుకున్న తర్వాత ఈ అనపగింజలున్నాయి గదా! అనపగింజలు మాత్రం కొంచెం ఉడకపెట్టాలండి కొద్దిసేపు ఒక 5 మినిట్. ఎందుకనేసంటే అందులోకెళ్ళి బ్లాక్ వాటర్ వస్తుంది గదా! అది రైస్‌లో పోతే బాగుండదు. బ్లాక్ కనబడుతుంది రైస్ కాబట్టి. నేనైతే వాటిని ఉడకబెట్టుకున్నాను. తర్వాత బియ్యం కూడా నానబెట్టుకున్నాను అరగంట ముందే. ఇవన్నీ కొంచెం మనం తయారు చేసుకున్నామనుకోండి తొందరగా అయిపోద్దనేసి ప్రాసెస్. మా సార్ అన్నారు గదా! దీంతో పాటు చికెన్ బిర్యానీ అనుకోవచ్చు. కొన్ని మిల్ మేకర్లు కూడా ఎయ్యండి అనేసి అన్నారు. పోనీలే ఆయన కోరిక నేనెందుకు కాదంటాననేసి కొన్ని మిల్ మేకర్లయితే ఏసేసాను. చూడండి మిల్ మేకర్స్ కనబడడానికైతే కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. అందరి మాట వినాలి కదా! అందరు చెప్పినట్టు చేస్తే ఇంకా బాగొస్తుంది కావచ్చు అనేసి నేనైతే ఏసానండి మిల్ మేకర్ కూడా. మిల్ మేకర్ అయితే కాస్త ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే మళ్ళీ ఏమేసుకోవాలి, కారం ఏసుకోవాలి. అదే ఉప్పేసుకోవాలి, పసుపేసుకోవాలి. ఇవన్నీ ఏసుకోవాలండి. అవి మిల్ మేకర్‌కి పట్టాలి గదా! మేకర్‌కి మరియు అవి గింజలకు పట్టాలి అనపగింజలకు. పడితే కొంచెం టేస్టీగా ఉంటుందనేసి అనుకుంటా కాబట్టి నేనైతే అలాగే ఏస్తాను. అయితే ఇవి అనపగింజలేసిన తర్వాత కొంచెం వాటర్ పొయ్యాలి. అంటే మనం కొంచెం కారం ఎక్కువ తింటాం గదా! ఆ కారం పొడి వాసన రాకుండా కారంలో కొంచెం మగ్గినట్టయిందనుకోండి కారం పొడి వాసన రాదండి. గింజలు గూడా ఏసుకోండి. గింజలు ఏసుకున్న తర్వాత ఏసుకున్నాను. ఏసుకొనైతే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుందో గింజలు, మిల్ మేకరు, తగినంత ఉప్పేసుకున్నాను. ఇంకా తక్కువ అనిపించిందంట అయితే నాకు. ఓకేనా? ఇదిగో చూడండి ఎంత బాగుందో. మీరైతే చూస్తున్నారు గదా! నాకైతే తొందరగా ఎప్పుడు అవుతది, ఎప్పుడు తినేస్తాననేసి నాకైతే ఉందండి. నాకిష్టమైంది వంట చేస్తే నాకైతే అలాగే ఉంటుంది నా మనసుకు. మీకెలాగుంటదో తెలియదు. అవి కొంచెం మసలగానే ఏం చేసినా మళ్ళీ రైస్ కూడా అందులోనే ఏసేసిన. రైస్ కుక్కర్‌లోనే ఏసేసానండి. అవి కొంచెం ఇది అంటే ఏంటి కారం వాసన పోవడానికి మాత్రమే ఏసాను. రైస్ ఏసేసి కనీసం రైస్ ఏసిన తర్వాత కుక్కర్‌కి 2 విజిల్లు మాత్రమే రావాలండి. లేదంటే కొంచెం మాడినట్టు అవుతుంది. రైస్‌కి 2 విజిలే కరెక్టు. చూడండి గింజలు కొన్ని తక్కువ ఉన్నాయండి. మీ ఇళ్ళల్లో ఇట్లా ఎక్కువ ఉంటే ఎక్కువ ఏసుకోవచ్చు ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర కొన్నే గింజలుండే. అందుకనేసి నేను మాత్రం కొన్నే ఏసాను గింజలు. దాంతో పాటు అందుకే మిల్ మేకర్లు ఏసుకున్నాను. గింజలు ఎక్కువ ఉంటే మిల్ మేకర్ ఎయ్యనండి. ఓకేనా? కొత్తిమీర ఇంకా ఫస్ట్ ఏసుకున్నానండి. అన్నీ ఏసుకున్నామా, విజిల్ ఏసేసామా అయిపోయింది రైస్ అయిపోద్దనేసి. ఎందుకంటే తొందర కదండీ! లేట్ అవుతుంది అందుకనే. తొందరగా ఏసాను. కానీ మీరు ఇలా ఏసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి కొత్త బియ్యం వచ్చిన తర్వాత ఇలాంటి రైస్ అయితే చేసుకొని తింటానండి. నాకైతే చాలా ఇష్టము. ఇదిగోనండి రైస్ అయితే 2 విజిల్లకు సూపర్ అయిపోయింది చూడండి. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ ఇదే రైస్